So, good morning everyone. Welcome back to Middle Class Blogger 24 and day 4 of our Ladakh series. సో ఏం లేదు, ఈరోజు ఆగ్రా టు ఢిల్లీ వెళ్ళిపోవాలి. రెస్ట్ తీసుకోవాలి, వీలైతే ఎక్స్ప్లోర్ చేద్దాం, లేదంటే తెల్లారి ఎక్స్ప్లోర్ చేద్దాం. చలో లెట్స్ గో. సో మన వాళ్ళ గేరప్ అయిపోతారు. మన బండి ఆల్మోస్ట్ ముస్తాబ్ అయిపోయింది. బ్యాటరీ ఆన్ చేసిన ఇట్లనే పోతుంది, బ్యాటరీ ఆఫ్ చేయాలి. సో మనమైతే మొత్తం రెడీ అయిపోయినాం. సో ఫైనలీ మనమైతే ఆగ్రా నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం. అండ్ ఆగ్రా సూపర్ ఎక్స్ప్రెస్ వే అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎంత బాగుందంటే హాయిగా వెళ్ళిపోయినాం. మా రైడ్ మొత్తం సాఫీగా సాగిపోయింది. అండ్ చూస్తున్నారు కదా, ఢిల్లీ 197 కిలోమీటర్స్ ఉంది. అండ్ ఫస్ట్ టైం మనం టోల్ కూడా కట్టేసినాం. అండ్ షాక్ అయిపోయినా, ఫస్ట్ టైం బైక్ వేరే లెవెల్ మామా. ఇది ఎక్కడ మాసు అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. సో అంతే, కీప్ ఎక్స్ప్లోరింగ్, రైడ్ సేఫ్. ఇంత హాయి రోడ్లో 80 ఒకపోతే ఎట్లా, అట్లా హాయిగా 80 క్రూజ్ చేసుకుంటా అదే దారిలో మథురాలో ప్రేమ్ మందిర్ ఉండే, అది చూడడానికి అయితే వెళ్ళిపోయినాం. సో బైక్ చీడ పార్కింగ్ చేసినాం. పార్క్ చేసినాక మాకు సేఫ్ అనిపిస్తలేదు. సో మనోడు ఏం చేస్తున్నా అంటే ఇన్నే ఉంటుండు భయ్యా. సో ఈ నుంచి అయితే మేము పూజకు పోతాం, అంటే దర్శనం పోతాం. దర్శనం చేసుకొని చలో జాయంగే రైట్ మళ్ళా. సో ఇదే ప్రేమ్ మందిర్, మనం పోదాము. ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది. చలో చలో చలో. అసలు ఎంతమంది జనాలు, అసలు సీరియస్గా చాలా బాగుంది. అండ్ ఇటు సైడ్ మీరు ప్లేస్ అనిపిస్తుంది అనుకుంటా, అది కూడా చాలా బాగుంది. వాళ్ళకెళ్ళి రక్తం పడుతున్నట్టు పాము నోట్లకెళ్ళి యూ కెన్ సీ రెడ్ కలర్. అండ్ ఆ తర్వాత ఇది మెయిన్ టెంపుల్. అండ్ అటు ఉయ్యాలలాగా ఉంది, అటు రాధాకృష్ణుడు ఉంది. బాబా టెంపుల్ వైబ్ హిట్స్ డిఫరెంట్, సీరియస్గా చాలా బాగుంది. అండ్ రాధాకృష్ణుడు సెంటర్ ఆఫ్ ద టెంపుల్ చూడొచ్చు. అండ్ ముంగడ చూడండి, ఎటు చూస్తాడు అన్నట్టుంది. ఇక్కడ గర్ల్స్ అందరూ చాలా స్పెషల్గా ఇది వేసుకుర్రు ముఖాలకి. నేను ఎవరిదన్నా ముఖం కనిపిస్తే కంప్లీట్గా జూమ్ చేస్తా. అండ్ ఇక్కడ రాధాకృష్ణులు ఆమె ముఖం చూస్తారు చూడు, ఈ డాట్స్ ఉన్నాయి చూడు, అవి మొత్తం అందరూ పెట్టుకుంటున్నారు. అండ్ అది చాలా ఫేమస్ ఉంది, ఎందుకంటే రాధిక అమ్మ రెడీ అవుతుంది కదా కృష్ణుని కోసం. సో అట్లా అన్నట్టు ఇక్కడ కాన్సెప్ట్. ప్రతి ఒక్కరు ముఖాలకి అది. అండ్ చెంపలకి 2 అచ్చుల్లా ఉన్నాయి. అండ్ ఫేస్కి ఏమో అది డాటెడ్ వన్ ఉన్నాయి. అండ్ అదే ఇక్కడ ఫేమస్ ఉంది. సో ఇది వైబ్. అక్కడ చూడండి, మన తిరుపతిలో అయినట్టు ఆ ప్రవచనాలు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు. అండ్ ఇక్కడ చూడండి, ఇది చాలా బాగుంది. కొండ కింద ఊరి జనాలు, రాధాకృష్ణుడు అట్లుంటుంది చూడు, సేమ్ అదే కాన్సెప్ట్. అండ్ మీదికెళ్ళి ఫౌంటైన్ పెట్టిరు వాటర్ వచ్చేలాగా. అండ్ ఈ పాపం చూడండి, అది గుడి వచ్చేటట్టు దిగుతుంది. ఇక్కడ వైబ్ బాగుంది, చాలా బాగుంది సీరియస్గా. ఆ ఫౌంటైన్ నాకు నచ్చింది. ఇది మాత్రం కనిపిస్తున్నా రాధా కృష్ణుడు యాక్చువల్లీ అది ఆ స్టోరీలు ఉంటుంది కదా, సమ్ కొండ లేపినట్టు, గుర్తుందో లేదో మీకు. అండ్ అదే ఇక్కడ ఉన్నది, స్టోరీలు ఉన్నది. చాలా బాగుంది సీరియస్గా. చలో మెయిన్ దర్శనానికి అయితే పోదాం. అండ్ ఇవన్నీ వైబ్ చూస్తుంటే మాకు బయటకు పోవాలని లేదు. ఒక్కసారి చూడండి, మొత్తం రాయడం, ఈ ఆర్కిటెక్చర్. అండ్ ఇది తను ప్రసంగాలు చెప్తారంటారు కదా అది. అండ్ అక్కడ జనాలు. అండ్ మెయిన్ టెంపుల్ చాలా బాగుంది, చాలా అంటే చాలా నచ్చింది నాకు. అండ్ ఒకసారి ఈ మీద ఎంత బాగుంది చూడండి, అంత డిజైనింగ్, డీటెయిలింగ్ చాలా బాగుంది. రాదే చూడండి, ఎంత జనాలు, ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఎంత కష్టపడుతున్నారు అందరూ. ఆల్మోస్ట్ సీరియస్గా ఇది నాకు నచ్చలేదు, బట్ అందరు ఫోటోల కోసమే వస్తున్నారు. భక్తి కన్నా ఎక్కువ ఫోటోలే ఉన్నాయి. అండ్ రాధాకృష్ణుడు కనిపిస్తారు కదా, నేను కూడా పార్ట్ ఆఫ్ దట్. ఐ నో ఇట్స్ రాంగ్ అని, బట్ మీకు చూపించాలని నా కాన్సెప్ట్. సో ఇదే టెంపుల్ ఎగ్జిట్ అనుకున్నాను నేను. మీద కూడా ఉంది. ఒకసారి వ్యాక్స్ చూడండి, ఇది స్వామీజీది. సేమ్ మనిషి ఉన్నట్టే ఉన్నాడు, నాకు చాలా నచ్చింది. ఇది కొంచెం డిఫరెంట్ అనిపించింది. ఒక్కసారి చూడుర్రి, అద్దాల చక్రం, అద్దాల మేడ అంటారు కదా, అద్దాల చక్రమే. చాలా అంటే చాలా బాగుంది. బాబా నేనైతే సీరియస్గా ఫ్యాన్ అయిపోయినా, ఫిదా అయిపోయినా టెంపుల్కి. చాలా బాగుంది. మనం నామాలు అన్నీ పెట్టుకోలేము. యాక్చువల్లీ పెట్టుకుందాం అనుకున్నా, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ హెల్మెట్ పెడతాం, చెమటకి చాలా చిరాకు అవుతుంది. బొట్టు పెట్టి తుడిచేదానికన్నా ఊకున్నది నయం. సో అట్లనే పెట్టుకోలే. రైట్. సో బైక్ దగ్గరకు వచ్చేసినాం. భయ్య సెట్ చేసేసుకుంటుండే, నేను బండి ఎక్కిన అండ్ పోవడమే ఇక. చలో బాయ్. సో ఫ్యూయల్ అప్ తర్వాత అందరం అయితే స్టార్ట్ అయిపోతున్నాం ఇక. చలో లెట్స్ గో టు ఢిల్లీ. టార్గెట్ ఈరోజు చూద్దాం ఇక. ఒక్కసారి ఢిల్లీ వెళ్ళే హైవే చూడుర్రి, ఎంత పొగుందో. ఇదంతా పొగ కాదు, అంత డస్టే. ఢిల్లీ అంటేనే తెలుసు కదా. అండ్ నైట్ ఆరామ్స్ అట్లా క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోయినాం. సో ఆల్ రైట్, నియర్ బై ఢిల్లీ అరౌండ్ ఎంత 20-25 ఉంది అంతే. 25 కిలోమీటర్స్ అయితే మనం ఢిల్లీకి వెళ్ళిపోతాం.
ఇక్కడ ఆగినాం ఫర్ డిన్నర్. చపాతీ సేమ్ కర్రీస్ చెప్పేసినాం. అండ్ అంతే, ఢిల్లీకి పోవాలి, రెస్ట్ తీసుకోవాలి. నెక్స్ట్ ఏంది రేపు ఎక్స్ప్లోరింగ్ ఢిల్లీ. చలో మరి, బాయ్ బాయ్. సీరియస్గా ఈ ఏమంటారు ఆగ్రా లక్నో నుంచి ఢిల్లీ వచ్చే ఎక్స్ప్రెస్ హైవే తోప్ హైవే. నా బండాస్ ఉంటుంది 90 కొట్టిన నేను. ఎట్లా పోయినామంటే అబ్బా బాబా నాన్ స్టాప్ 1.5 అవరా 100 కిలోమీటర్సా 2 అవర్స్ కదా మరి. 1.5 అవర్లో కొట్టినామా చూడు. 100 కిలోమీటర్స్ మేము 1.5 అవర్లో కొట్టినాం. గూగుల్ మ్యాప్స్ ప్రకారం చూసినా 2 అవర్స్ పడుతుంది. అంత బాగుంది. యావరేజ్ 80-90 క్రూజ్ ఇట్లా నీట్గా వెళ్ళిపోయినాం. బాగుండే. రికమెండెడ్. 85 రూపీస్ టోల్ ప్రైస్ ఏదైతే పడ్డదో పర్ఫెక్ట్. దానికి మాకు ఏ ప్రాబ్లం లేదు, అంత బాగా వచ్చింది. సో అంతే, ఇక బాయ్ బాయ్. ఇక చూడండి మా రూమ్ కష్టాలు. మేము 2500కి ఫైనల్ 2 డేస్ కానీ మాట్లాడినాం. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక 3000 అంటున్నాం. ఏసీ నాన్ ఏసీ అంటుండు. సీరియస్గా టార్చర్ ఉంది రూమ్ చూసుడు. ఇక చాలు వాళ్ళిద్దరు పోతురు, నేను బైక్స్కి కాపలా ఉంటా. అండ్ మీరు వైరా పోరి అంతే. ఇక బాయ్ బాయ్. రూమ్ తీసుకున్నాక వీడియో పెడతా. సో ఆల్ రైట్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఢిల్లీ. మనమున్న రూమ్ ఇదే. యాక్చువల్లీ నైట్ స్టే తీసుకుంది. మన బైక్ ఈడ ఉంది కదా, మన బైక్ చూడండి ఇప్పుడు ప్రజెంట్ ఓడోమీటర్ ఎంత ఉంది. క్యాలిక్యులేటర్ ఓపెన్ చేస్తున్నా. 41691 6905. ఇది నిన్న నేను వేసిన 4169056 లేదు 905. 1800 కిలోమీటర్స్ అయింది మనం స్టార్ట్ చేసి. సో టుడే ఐ వాంట్ టు మేక్ దిస్ ఆయిల్ చేంజ్ అండ్ చిన్న చిన్న రిపేర్లు నేను చేసేస్తే అయిపోతుంది. సో ఇప్పుడే చిన్న పంచర్ పడ్డది. మనం రియాక్షన్ చూడరు, మొక్క మెట్ట పెట్టేసిండు. సో ఇలాంటివి జరుగుతుంటాయి కామన్. బండి కొన్నప్పటి నుంచి ఫస్ట్ పంక్చర్ మా. వావ్, బండి కొన్నప్పటి నుంచి ఫస్ట్ పంక్చర్. ఈ మాత్రం ట్రిప్కి ఆ మాత్రం మెమరీస్ లేకపోతే. కిలోమీటర్లు తిరిగింది ఆ టైరు. ఇప్పటివరకు ఆ టైరా కొత్తది వేయించినావు కదా. కొత్త దానికి అయింది, పాతదేమో మంచిగా ఉంది. అంటే మరి నువ్వు ఇంత కంటిన్యూ ఇట్లా ఎప్పుడు కొట్టినావు? 1200 కిలోమీటర్లు 800 కొట్టినాం మరి. తేడాతో అయితే బాయ్. రోడ్ ఎట్లుంది అంతా గల్లీలలో, ఇదంతా గిరాక్ కోసం చేసుకుంటారు. చలో ఇక్కడికి అయితే వెళ్ళిపోదాం. సో మనది కూడా వచ్చింది. యాక్చువల్లీ ఇగో ఇది చోలే భటోరీ, ఇది ఏంటిది ఆలు పరాటా. బట్ ఎక్స్చేంజ్ కొట్టేసినాం మనకు మైదా పిండి పడదని. సో అంతే, లైక్ రైట్. సో కరెంట్లీ వీఆర్ యూజింగ్ లోకల్ ట్రాన్స్పోర్ట్. ఆటో అయితే ఎక్కేసినాం 10 రూపీస్ పర్ హెడ్. సో కరెంట్లీ వీఆర్ ఎట్ హుమాయూన్ టోంగ్ అండ్ ఆ తర్వాత దర్గా అనుకున్నాం. ఫస్ట్ ఇది అనిపించింది. హుమాయూన్ టోంగ్ వెళ్ళిపోయి లోపల ఏముందో చూసేసి మనం వెళ్ళిపోయాం. సో మనం స్మార్ట్ బాయ్స్ కదా, మొత్తం ఆన్లైన్ టికెట్స్ తీసుకుంటున్నాం. సో లోపలికైతే పోదాం, ఎట్లా చూద్దాం. చలో. సో ఇది వచ్చేసి ఖాన్స్ గార్డెన్ టాంబ్ వంటిది, ఇట్లుంటుంది. అండ్ మీకు కనిపిస్తుంది, చాలా బాగుంది. నేను చెప్తున్నా, వర్త్ ఆఫ్ వాచింగ్. అండ్ చూడండి, లెట్స్ గో. ఆల్మోస్ట్ మన చార్మినార్, మన నిన్న తాజ్మహల్ టైప్ ఉంది చూడడానికి. యాక్చువల్లీ నేను ఇంతకుముందు హిస్టరీ చూసిన. చూడండి, ఆల్మోస్ట్ ఫారినర్సే మొత్తం. ఇక్కడ మన ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వాళ్ళు ఆర్కిలు వస్తున్నాయి. నేను ఇంతకుముందు చూసిన ఇది. యాక్చువల్లీ తాజ్మహల్ కన్నా ముందు ఆర్కిటెక్చర్ ఇనాగ్రేషన్ ఇవంతా ప్లాన్ చేసి ఇది కట్టిర్రంట. ఇది కట్టినాక యాక్చువల్లీ తాజ్మహల్ కట్టిర్రంట. ఇదే దానికన్నా ముందు కట్టిర్రు. బట్ ఏమంటారు, సమ్టైమ్స్ విరాట్ కోహ్లీ లాగా లక్కీ అస్సలు ఫేవర్ చేయదు. ఎంత కష్టపడ్డా ఏం చేసినా తాజ్మహలే ఫేమస్ అయింది. సో అది కాన్సెప్ట్. చలో లోపల చూద్దాం ఇక. సో ద ఫౌండర్ ఆఫ్ దిస్ హుమాయూన్ నసరుద్దీన్ చెప్తారు, బాద్షా నసరుద్దీన్ మహమ్మద్ అంట. అండ్ ఇక్కడ ఎట్లా చేయాలి, ఏం చేయాలి అని ఇంత ప్లాన్ చేసుకొని ఇంత డీటెయిల్గా చేసారు. అండ్ మీరు చూడవచ్చు అది మొత్తం హిస్టరీ, ఎట్లా కట్టిర్రు, ఏం చేసారు, ఎవ్రీ కార్నర్ సైడ్ డైమెన్షన్స్, 60 సబ్టెరియన్ ఛాంబర్స్ పెట్టారు. అట్లా అంత డీటెయిలింగ్ ఇచ్చారు. అండ్ ఏదానికి ఏమర్థం గుర్తుకి ఇక్కడ స్టార్ పెట్టడం, ఇక్కడ ఈ డిజైన్ ఎందుకు పెట్టారు, అట్లా
అండ్ ఇక్కడ మార్బుల్స్తోనే ఎందుకు వేసారు, ఇది ఎందుకు ఇంత స్ట్రాంగ్ అనేది క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బాగుంది కదా, చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి అప్పటి ఏన్షియంట్గా వాడిన కుండలు అవన్నీ మిగిలిపోయినాయి. సో అవి మెమొరీస్గా దాచిపెట్టుకొని ఉంచారు. సో లెట్స్ గో ఇన్సైడ్. మీకే చూద్దాం ఎట్లుందో. వాస్తవం మెట్లు చూడు ఎంత హైట్ ఉన్నాయో, ఒక లెవెల్ ఆఫ్ హైట్ ఉన్నాయి. ఎక్కుతుంటే దమ్ము వస్తుంది, కొత్త వాళ్ళకి కళ్ళు తిరుగుతాయి, డౌట్ లేదు ఫర్ షూర్. అండ్ మీదికి వచ్చినాక చూడు, వా జస్ట్ వా, ఏం లేదు, జస్ట్ మెమరీస్ ఆఫ్ ఓల్డ్ అని అంతే. ఇదేమో 2 గుర్తులు ఉన్నాయి. అండ్ నేను ఇంతకుముందు చూసిన వీడియో ప్రకారం ఇది ఫీమేల్ వన్ సంథింగ్, అండ్ ఇది మేల్ వన్. దానికి ఎట్లుండాలి, ఎవరు ఎట్లా అనేది ఇక్కడ రాసి ఉందంట. ఇది నాకు తెలియదు, నాకు అర్థం కాదు కదా మనకి. బాయ్ బాయ్ ఫర్ దిస్ ప్లేస్. వెళ్ళిపోదాం ఇక. మనడు పట్టుకొని పోతుండే దెబ్బకి భయపడి, అట్లున్నాయి మెట్లు. సో ప్రజెంట్ అయితే మనం లోధి రోడ్ దగ్గర ఉన్నాం. అండ్ వీఆర్ గోయింగ్ టు సరోజిని మార్కెట్. పోయి చూద్దాం ఏమేమి ఉంటాయి, ఏమేమి ఉంటామని. అంతే, ఎండలు మాత్రం మామూలు లేవు, తగ్గించిపోతున్నాం ఈ ఎండలకి. స్టే హైడ్రేటెడ్ అంతే అందరు, మీరు కూడా. సో ఇప్పుడే కనిపిస్తుంది కదా బోర్డ్, సరోజిని మార్కెట్కి వచ్చేసినాం. ట్రాఫిక్, కార్లు, బండ్లు, ఆటోలు చూడది మొత్తం నిండిపోయినాయి. సో పోదాం ఇక లోపలికి. మనకు సంబంధించిన సామాన్లు ఉన్నాయా లేవా వచ్చేసేద్దాం. వాస్తవానికి మేము బైక్ యాక్సెసరీస్ కోసం వచ్చినాం. బైక్ యాక్సెసరీస్ అసలు ఏం దొరకలేవు. ఏమంటావు నీకు, మనకు దొరికినాయా? ఏం లేవు, ఒక్కడి కూడా లేవు. మేము అప్పుడే వెళ్ళిపోతున్నాం సరోజిని మార్కెట్లో. వేస్ట్. దొరికితే అనుకున్నాం, యూట్యూబ్లో చూసి వచ్చి రీల్స్లలో వస్తే హైప్, ఇక్కడ వస్తే రియాలిటీ. ఇది నేను చెప్తున్నా, రాకురి మా వేస్ట్. అంతా డ్రెస్సులు చీప్ అండ్ బెస్ట్ కొనాలంటే రారి. ఒక్కసారి ఢిల్లీ ట్రాఫిక్ చూడర్రి, మామూలుగా లేదు. అండ్ వెనకాల కూడా చూడర్రి, మొత్తం నిండిపోయింది. వా, ఇప్పటికీ ఇంచుమించు ఆల్మోస్ట్ 15-20 నిమిషాలు అయింది. అదే అయింది అనుకుంటా, 27 minutes అయింది. ఇక్కడికి వెళ్ళి అదులుతలేము. అట్లుంటుంది ఢిల్లీ ట్రాఫిక్ తోటి, మామూలు లేదబ్బా. తగ్గాయా యార్. సో మనమైతే కరోల్బాగ్ మార్కెట్కి అయితే వచ్చేసినాము. అండ్ చిన్న చిన్న భయ్యాకి బంగిల్ కార్డ్ ఒకటి, మొబైల్ హోల్డర్ ఒకటి తీసుకుంటుండు మనోడు. సో అది తీసుకొని ఇక్కడికి వెళ్ళిపోదాం. అండ్ పోయి మన బండి సర్వీసింగ్ కూడా చేయించుకుందాం. చలో మరి. సో ఈ ట్రాఫిక్ వల్ల కనీసం 2 ప్లేసులు కూడా తిరగలేకపోయినాం మేము. సో ఆటోలో వచ్చేసినాం మేము ఉన్న ప్లేస్కి. ఫస్ట్ అయితే నేను పోయి ఆడ బండి చేయించేస్తా. చలో. సో మీరు చూసుకున్నట్టయితే ఆయిల్ ఎంత వెళ్ళిందో చూడుర్రి, చాలా 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 తక్కువ. మనం కొట్టే తీరట్లుంది మరి. సో నేను అందుకే డౌట్ వచ్చి చేపిస్తున్నా. ఇప్పుడు 1 లీటర్ ఓపిస్తున్నా. మొన్న 900 రూపాయలు ఓపించినాక మనం హైదరాబాద్లో కూడా బాగా తిరిగినాం, దానివల్లనే అని నేను అనుకుంటున్నా. సో బైక్ సర్వీస్ ఎట్ ఢిల్లీ. అండ్ ఇంకొకటి మనది లైట్ వస్తలేదు కదా, అది కూడా చేపిద్దామని చెప్పి చూడమన్నా. బల్బు పోయిందా మరి ఏం పోయిందో, ఉంటే అది కూడా వేసేస్తారు. సో మళ్ళీ లైట్కి ఇది ఛార్జింగ్ కేబుల్ పెడుతున్నా. ఈ ఛార్జింగ్ కేబుల్ ఫెయిల్ అయింది. కొన్న 2 డేస్కే తీసేయాలి, ఏం చేయలేము, ఇలాగ తీసేయాలి అంతే. సో ఈ క్యాస్ట్రోల్ పవర్ 1 ఆయిల్ అయితే పోసేసిన దీంట్లో. అండ్ ఏంటంటే ఇది ప్లగ్ వస్తుందా లేదని చెక్ చేపిస్తున్నా, అది రావట్లేదు. అది కూడా చెక్ చేపించుకుంటే మనకు సేఫ్ సైడ్ ఉంటాం కదా. బట్ ఛార్జింగ్ అయితే అవుతలేదు. చూద్దాం. ముంగట్ లైట్ అయితే ఓకే, మొగ్గల కనెక్షన్ వేయింది అంతే. సో ఆల్ రైట్, మళ్ళీ బైక్స్ అన్నీ చేపించేసినాక ఏమంటారు రిపేర్స్, ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ ఎక్స్ప్లోరింగ్ ఆఫ్ ఢిల్లీ. సో స్టార్ట్ అయితే అయిపోతున్నాం. చలో లెట్స్ గో. ఇక్కడ సుభాష్ చంద్రబోస్ అండ్ జనాలు చూడరి ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇండియన్ గేట్ ఢిల్లీ. సో లోపలికి కూడా పోదాం. అక్కడ నాకు ఏదో జనాలు కనిపిస్తారు. అండ్ విల్ ఎక్స్ప్లోర్. సో ఇండియన్ గేట్ తర్వాత మేము యాక్చువల్లీ తప్పు చేసినాం. మధ్యాహ్నం ఏమంటారు ప్యాలెస్, ఏం ప్యాలెస్, రెడ్ ఫోర్ట్, సారీ రెడ్ ఫోర్ట్ పోదాం అనుకున్నాం, మిస్ అయిపోయింది. రెడ్ ఫోర్ట్ పోలేము, అది 4:30కి క్లోజ్ ఉంది. సో ఇప్పుడు ఏంది ముచ్చట అంటే రెడ్ ఫోర్ట్ మనం మిస్ అయిపోయినట్టే. అండ్ ఒక మసీద్ ఉంది, ఆ మసీద్ కూడా మిస్ అయిపోయినట్టే.
ఏం చేద్దాం, ఇండియా గేట్ దగ్గర ఉన్నాం. మా అంటే లోటస్ టెంపుల్ ఒకటి ఉంది, సో అది పోతున్నాం ఇప్పుడు అంతే. అండ్ మోస్ట్లీ బంద్. చలో ఇంకేం చేయలేం. టూ సాడ్, సో సాడ్. బాయ్ బాయ్. సో వీఆర్ ఎగ్జిటింగ్ ఫ్రమ్ ఇండియా గేట్. చలో బాయ్ బాయ్. సో రూమ్కి అయితే ఫైనల్లీ వచ్చేసినాం. చాలా 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 అలసిపోయినాక ఇక మన వాళ్ళు ఎంత ఆకలి మీద ఉన్నారు చూడండి. యాక్చువల్లీ నాకు కూడా ఆకలి అవుతుంది, బట్ నిద్ర కూడా వస్తుంది. జల్దీ తినేసి పండుకుందాం. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గుడ్ నైట్.